చేసి మీరు ఇంకొక చట్టం కూడా అడగాల. దేశంలో అన్ని పార్టీ కలిసి పోటీ చేసేటటువంటి విధానానికి రద్దు చేసి ఏ పార్టీ అయినా సరే సింగిల్గా వచ్చే విధంగా ఒక సిద్ధాంతాన్ని ఒకటి తీసుకొచ్చి ఒక మంచి చట్టం చేసే విధంగా ఒకటి చూడండి. తర్వాత వీరు మాట్లాడారనమాట. ఇప్పుడు మన రమేష్ గారు మాట్లాడుతూ కూడా అనేక అంశాల గురించి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఏంటి, ఎలా చూడొచ్చు దాన్ని? ఐ థింక్ రమేష్ గారు ఈ బీటింగ్ అరౌండ్ ద క్వశ్చన్ అండి. ఆయన క్లియర్ గా బైనరీ క్వశ్చన్ కి ఎస్ఆర్ నో ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ప్లైట్. నా సజెషన్ ఏంటంటే ఇప్పటికైనా ఫ్రెష్ గా మీరు ఆలోచించండి, ఫ్రెష్ గా మూవ్ ఆన్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. కాదు అనుకుంటే వాళ్ళ ఈ చక్రంలో తిరుగుతూనే ఉండాలి. ఇంకో మాట ఏమన్నారంటే మీరు ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి గెలిచారు, లేదంటే మీరు గెలిచేవాళ్ళు కాదు అంటున్నారు. ఇక్కడ మనం అంటుంది ప్రజాభిప్రాయం. సపోజ్ వైఎస్ఆర్ పార్టీని గెలిచిందని అనుకోండి, 60% ఓట్లు బయట ఉన్నాయి అనుకోండి ఈ మూడు పార్టీల మధ్యలో, అప్పుడు మీరు గెలిచినట్ట ఓడినట్ట? మీరు గెలిచినట్ట ఓడినట్ట? ప్రజాభిప్రాయం మీకు అప్పుడు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. మీరు గెలవటం ఓటం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ ద ప్రజలు కొన్ని అంశాల మీద మీకు ఒక తీర్పు ఇచ్చారు, ఇదిగో ఇది బాగుండలేదు అన్నారు. మళ్ళీ మీరు మేము ప్రజలను లెక్క చేయము, ప్రజలు అందుకు కాదు ఓట్లు వేసింది, మరి ఎందుకు ఓట్లు వేసి ఉంటారు? ఇంకేదో విషయమైనా కానీ వాళ్ళకి నచ్చలేదు కదా. మీకు వ్యతిరేకంగా 60% ప్రజలు ఉన్నారు కదా. ఈ 60% ప్రజలను గౌరవించకుండా నేను నా 40%లోనే ఉంటానంటే ఉండండి, కాదనట్లేదు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని మాత్రమే చెప్పగలను. నంబర్ 2, ఏదేమైనప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతిని మరొకసారి మనం పునః ప్రారంభించుకుంటూ కేంద్రం సహాయంతో, రాష్ట్ర ప్రజల సహాయంతో, రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో గ్రాండ్ గా ముందుకెళ్లాలనేది ఇది ప్రజల తరఫున ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కూటమి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక హెల్దీ పొలిటికల్ గేమ్ లోకి రావాలని కోరుకుంటున్నాం. మీరు అమరావతి మీద ఎలాంటి షాడోస్ మళ్ళీ క్యాస్ట్ చేయొద్దు అనేది కూడా రిక్వెస్ట్. మీరు ఏమంటున్నారంటే ఈ అప్పులు, దీనికి వడ్డీ కట్టాలి, ఇది ఇలా చేసేలాగో అలా చేసేలాగని మీరు మాట్లాడుతుంటే ఎలా వినిపిస్తుందంటే, బహుశా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో వైఎస్ఆర్సీపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడైనా ఈ రాజధాని విషయంలో వాళ్ళు నెగిటివ్ గానే ప్రవర్తిస్తారు. ఇది ఐ థింక్ కనపడకుండా ఆ స్పిరిట్ ని డ్యాంప్ చేస్తుంది, అమరావతి స్పిరిట్ ని పాడు చేస్తుంది. కాబట్టి దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దండి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, అధికారంలో లేం కాబట్టి తప్పక ఒక రకంగా మాట్లాడతామని మళ్ళీ ఒక మాట అన్నాడు ఇందాక రమేష్ గారు. అంటే ఇవాళ కూడా వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి తప్పక తలబొగ్గినట్టే కనిపిస్తూ వాళ్ళు వచ్చిన మీరు ఎందుకు అంత హర్ట్ చేసుకుంటున్నారు మీ ప్రాస్పెక్ట్స్ ని? మీరు మనస్ఫూర్తిగా జరిగింది ఏదో జరిగిపోయింది, మేము ఇప్పుడు అర్థం చేసుకున్నాం, ప్రజల వైపు నడుస్తాం, మా మంచి ఐడియాస్ ఉంటే మా మంచి ఐడియాస్ కాంట్రిబ్యూట్ చేస్తామని అనటంలో మీకున్న ఇబ్బంది ఏంటి? ఎందుకు వై దిస్ ఇఫ్స్ అండ్ బట్? మీరు ఇన్ని ఇఫ్లు, ఇన్ని బట్లు, ఇన్ని ఎంత ఆర్గ్యుమెంట్ చేసినందువల్ల మీరు ఇవాళ కూడా యు ఆర్ అగెన్స్ట్ సింగిల్ క్యాపిటల్, యు ఆర్ అగెన్స్ట్ అమరావతి అన్నదే మీ మాటలో వినిపిస్తుంది రమేష్ గారు. I don't know if you have the blessings of your party or not. మీ పార్టీ వాళ్ళు అలా మాట్లాడమన్నారా, మీరు అలా మాట్లాడుతున్నారా, మీరు ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నారా, మీ పార్టీకి ఒక క్లీన్ స్టేట్మెంట్ ఇవ్వటం లేదు. రమేష్ గారు చాలా క్లియర్ గా ఉంటుంది. రమేష్ గారి వర్షన్ చాలా క్లియర్ గా ఉంటుంది, కానీ తప్పనిసరి పరిస్థితులు ఏంటి మీకు ఇంకా కన్సర్న్స్ ఉన్నాయని ఇంకా మాకు అనిపిస్తుంది. అమరావతి విషయంలో మీకు పట్టింపులు ఉన్నాయి, అమరావతి విషయంలో మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ద వే అమరావతి ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ యు ఆర్ నాట్ హ్యాపీ అనేది మీ మాటల్లో తెలుస్తుంది. That may not be your official position, but at least draft it and ask జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రిక్వెస్ట్ చేయండి. he has to participate. ఆయన పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా సహకరిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ మిగతా విషయాలు తర్వాత ఫ్యూచర్ లో ఎలా డెవలప్ చేయాలో చూద్దాం, తర్వాత మాట్లాడుకోవచ్చు.